జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మొన్న జరిగినటువంటి ఈ మహారాష్ట్ర ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈ కాంగ్రెస్ నాయకులకైతే పూర్తిగా మైండ్ అయితే దొబ్బిపోయినట్టున్నది. ఓకేనా? మన దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రం ఏమైనా ఉండాలి అంటే అది మహారాష్ట్రనే. మహారాష్ట్ర అత్యంత సుసంపన్నమైనటువంటి రాష్ట్రం కూడా. అంతేకాదు మన దేశ జీడిపిలో 20% జీడిపిను అందించే రాష్ట్రం కూడా ఈ మహారాష్ట్రనే. అందుకే ముంబై మహానగరం మన దేశానికి ఆర్థిక రాజధాని అయింది. అందుకే మన దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యంత ప్రాముఖ్యత ఉన్న రాష్ట్రంగా మహారాష్ట్ర అయితే గుర్తింపు తెచ్చుకునేది. ఇక మహారాష్ట్రలో ఈ డబ్బుల వరద అయితే పారుతూ ఉంటుంది. మన దేశ సంపదలో కనీసం 30% సంపద మహారాష్ట్రలోనే ఉన్నదంటే ఎంత మాత్రం కూడా ఆశ్చర్యం లే. మన దేశంలోనే కాకుండా మన ఆసియా ఖండంలోనే అత్యధిక ఈ బిలియనీర్లు అదేవిధంగా మిలియనీర్లు ఉన్న నగరం ఏదైనా ఉంది అంటే అది ముంబై నగరమే. మరి అలాంటి నగరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఎట్టుంటుందా? అబ్బా, ఇంక చెప్పనాలివి కాదు. చేతి నిండా డబ్బే డబ్బు, ఎక్కడ చూసినా డబ్బే. డబ్బుల వద్ద అయితే ఇంకా పారుతావు నిండు. నిమిషాల్లో ఈ పార్టీలో ఉన్నటువంటి బికారోడు కూడా కోటీశ్వరుడు అయిపోవచ్చు. అదే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్లాను. అందుకే ఈ కాంగ్రెస్ అధినేత అయినటువంటి ఈ రాహుల్ గాంధీ విపరీతంగా ప్రచారం చేసినాడు. కాలికి బలపాలు కట్టుకొని తిరిగినాడు. ఊరికేనే కాదు, కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి మరీ ప్రచారం చేశారు. బీజేపీ పైన చెప్పాల్సినటువంటి అబద్ధాలన్నీ కూడా చెప్పేశారు. అయినప్పటికీ మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అయితే ఘోరంగా ఓటమి పాలైంది. అది కూడా ఇలాంటి ఓటమి కాదు, చరిత్రలోనే నిలిచిపోయే ఒక భారీ ఓటమి పాలైంది. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులకు పూర్తిగా మైండ్ అయితే దొబ్బిపోయింది. వాళ్ళు ఏం మాట్లాడతారో కనీసం వాళ్ళకు కూడా అర్థం కావడంలే. అయితే ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అలాగే రాహుల్ గాంధీకు కుడి భుజము, అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అపర మేధావైనటువంటి జైరాం రమేష్ మాట్లాడతా, నిజానికి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు విచిత్రంగా ఉన్నాయంట. గ్రౌండ్లో పరిస్థితులు వేరుగా ఉన్నాయంట. అసలు గ్రౌండ్లో పరిస్థితికి ఎన్నికల ఫలితాలకు అసలు సంబంధమే లేదు. గ్రౌండ్లో మహారాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పటికి కూడా కాంగ్రెస్ కూటమి వైపే మొగ్గు చూపుతున్నారు. మహారాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. కానీ ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధంగా వచ్చాయని చెప్పి మాట్లాడినాడు. అర్థమవుతుందా? ఈ రిజల్ట్స్ను మేము అంగీకరించడం లేదు. అసలు గ్రౌండ్లో ఉన్న పరిస్థితులు సడన్గా ఎలా మారిపోతాయి? మహారాష్ట్ర ప్రజలు నరేంద్ర మోడీని ఓడించాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అందుకే లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీకి ఓటే లేదు అని చెప్పి మాట్లాడినాడు. కానీ ఇప్పుడు ఎలా ఓటేశారు అన్నట్టు ఇప్పుడు నేను మీకు ఒక మాట చెప్తా. ఇంతకుముందు కూడా చెప్పిన, గత పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు పెద్ద ఎత్తున జనాలను ప్రలోభ పెట్టి మోసం చేసి వాళ్ళకు కుటుంబాలకు సంవత్సరానికి ₹1,00,000 డబ్బులు ఇస్తామని చెప్పి వాళ్ళందరినీ మోసం చేసి వాళ్ళ దగ్గర ఓట్లు వేయించుకున్నారు. అవునా కాదా? దానికి సాక్ష్యాలు ఉన్నాయా లేదా? మరి ఒకసారి మోసం చేస్తే మళ్ళీ మోసం చేయడానికి మీరు సిద్ధపడితే మోసపోవడానికి ఎవరు అనుకున్నారు? వాళ్ళు మనుషులా లేకపోతే ఏమన్నా మీ కింద బానిసలా? మీ కింద బానిసలు అయితే మీరు ఏది చెప్పినా వింటారో నమ్ముతారో, మాకే ఓట్లు వేస్తారని చెప్పి అనుకోవచ్చు. కానీ ఒకసారి మీ చేతుల్లో మోసపోయినటువంటి వాళ్ళు మళ్ళీ ఎట్ట మిమ్మల్ని నమ్మి ఓటేస్తారో? ఇంకో మాట చెప్తా, వీళ్ళ బతుకంతా ఎట్టుంటుందంటే, వీళ్ళు ఎక్కడైనా గెలిచే ఓయమ్మ రాహుల్ గాంధీ ఇంకా లేసేసినాడు, ఇంకా ఈయనకు తిరుగులేదు, కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు, ఇంకా కాబోయే ప్రధానమంత్రి ఏనని చెప్పేసి ఏం డబ్బాలు కొట్టుకొని వాంచుకుంటారు డుబ్బుచ్చికమ్మని. అదే కనుక వీళ్ళు కనుక ఓడిపోయినారనుకో, అది ఎవరి మీద వేస్తారు తెలిసిన? మోడీ మీద, బీజేపీ మీద, ఈవీఎంల మీద, వాళ్ళ మీద పడతారు. వీళ్ళకి సిగ్గులే ఒకరవన్నా. వీళ్ళు గెలిచేనేమో ప్రజాస్వామ్యం గెలిచేట్టు, వీళ్ళ నాయకత్వం బలంగా ఉన్నట్టు, వీళ్ళు ఓడిపోతే ఏదో మోడీ కావాలనే మోసం చేసినట్టు, లేకపోతే ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసినట్టు. సిగ్గన్నా ఉండాలా? చెప్పిందే చెప్పడానికి. ఎంతసేపటికి మీ చేతగానితనాన్ని మీరు ఒప్పుకోరు, మీలో ఉండే లోపాలను మీరు ఒప్పుకోరు. అదేవిధంగా మీ బుద్ధి ఏదైతే ఉంటుందో నీతిమాలిన బుద్ధి, నికృష్ట బుద్ధి, ఆ బుద్ధిని కూడా దాన్ని వదులుకోరు. కానీ ఓడిపోతేనేమో ఇట్ట, గెలిచేనేమో అట్ట. ఇంకెప్పటికీ మీరు మారేది కుక్కతాకు వంకరన్నట్టు. ఒకసారి ఆలోచించాలి ప్రజలు కూడా. అయితే ఈయన గారు చెప్పడము, దీనికి ఈయన గారు మాట్లాడడానికి కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలంట. గ్రౌండ్లో ఉన్న పరిస్థితి కాకుండా ఎన్నికల రిజల్ట్స్లో ఎందుకు పరిస్థితి మారింది, అసలు ఏం జరిగింది అనేది ఈయన సమాధానం కావాలంట. చూడండి, ఒకసారి ఆలోచించండి. వీళ్ళ తెలివితేటలు, వీళ్ళ బతుకులు వీళ్ళు. ఖచ్చితంగా దీనికి ఎన్నికల సంఘం మాకు సమాధానం చెప్పి తీరాల్సిందే అని చెప్పి ఈ జైరాం రమేష్ అయితే వింత స్టేట్మెంట్లని ఇచ్చాడు. అంటే మహారాష్ట్ర ప్రజలంతా బయటకు వచ్చంట
మీకే ఓటేస్తామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులకు చెప్పినట్టు మాట్లాడినాడు. ఏం మాట్లాడాలరా స్వామి, ఒకరవన్న వయసు పెరుగుతుంది, వయసుతో పాటు ఒకరవన్న బుద్ధి కూడా పెరగాలి కదా, అది పెరిగినట్టే లేదే. అందుకే మహారాష్ట్ర ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి అయితే కర్రు కాల్చి వాత పెట్టేట్టు గట్టిగా బుద్ధి వచ్చేటట్టు సమాధానం చెప్పినారు. ఏది ఈ రిజల్ట్స్ రూపంలో. ఇంకా వీళ్ళకి మాత్రం సిగ్గు రాలా, ఇంకా సిగ్గు వచ్చాదనే నమ్మకం కూడా నాకైతే లేదు. మీకు ఏమన్నా ఉండదా నమ్మకమా? వీళ్ళకి తెలివి వచ్చాదని చెప్పా లేదు కదా, ఖచ్చితంగా ఉండదులే, నాకు తెలుసు. మీకు ఈ న్యూస్ నచ్చితే అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. జై శ్రీరామ్.